శంషాబాద్ ఓఆర్ఆర్ పై కొందరు యువకులు హల్చల్ చేశారు. తెల్లవారుజామున కార్ల రేసింగ్ కు పాల్పడ్డారు. స్టంట్స్ చేస్తూ ఇతర వాహనాలకు అడ్డంకులు కలిగించారు. నడి రోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్లు చేస్తున్న విజువల్స్ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్టంట్స్ చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పైన యువకులు హల్చల్ చేశారు. కార్లు పెట్టుకొని దాంతో స్టంట్స్ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమర్, ఈ కార్లను గుర్తించారా? విజువల్స్ లో నంబర్ ప్లేట్స్ ఏమైనా కనిపించాయా? పురోగతి ఏ విధంగా ఉంది? హరీష్, హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన గతంలో కూడా మనం చూసాం. ఏదైతే కార్ రేసింగ్లు చేస్తూ బెట్టింగ్ లకు పాల్పడుతున్న యువకులను గతంలో కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పోలీసులు ఎంతగానో వాళ్ళకు హెచ్చరించినా కూడా యువకులు మాత్రం వారి తీరులో మాత్రం మార్పు అయితే రావడం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఓఆర్ఆర్ పై తెల్లవారుజామునే కార్ స్టంట్స్ యువకులు చేస్తూ దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఈ స్టంట్స్ నిర్వహిస్తున్నారు. పూర్తి హంగామా సృష్టిస్తూ ఆ ఓఆర్ఆర్ పై నడి రోడ్డు పైనే పూర్తిగా అడ్డంగా స్టంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. శంషాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో ఈ యువకుల స్టంట్ల వ్యవహారం అనేది బయటపడింది. యువకులు కార్లను తీసుకొచ్చి తెల్లవారుజామునే నడి రోడ్డు పైన చుట్టూ తిరుగుతూ ఒకదానికొకటి లైట్ గా ఆనిస్తూ కూడా ఇలాంటి కార్లతో, ఏదైతే లగ్జరీ కార్లతో కూడా స్టంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. నడి రోడ్డుపై ఇలాంటి లగ్జరీ కార్లతో స్టంట్ చేస్తున్న యువకులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తా ఉన్నారు. ఏ సమయంలో కార్లు ఓఆర్ఆర్ పై ఎంట్రీ ఇచ్చాయి, ఏ సమయంలో ఎగ్జిట్ ఇచ్చాయి అనే కోణంలో ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎందుకంటే గతంలో కూడా కార్ల స్టంట్ల వ్యవహారంతో చాలా మంది యువకులు ఇటు బెట్టింగ్ బారిన పడడమే కాకుండా ప్రమాద బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యువకులకు గతంలో కూడా పోలీసులు హెచ్చరించారు. అసలు ఈ యువకులు ఎన్ని రోజుల నుంచి స్టంట్స్ నిర్వహిస్తున్నారు, ఎవరు అన్న కోణంలో ఒకవైపు ఓఆర్ఆర్ లో నమోదైనటువంటి ఎంట్రీ ఎగ్జిట్ టోల్ కు సంబంధించిన వివరాలను కూడా, కార్ల వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎంతటి వారైనా వదిలిపెట్టమని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. వారిని ఏదైతే ఓఆర్ఆర్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే యువకుల కార్ల స్టంట్ వ్యవహారానికి సంబంధించి లగ్జరీ కార్లు కావడంతో ఉన్నత స్థాయి వ్యక్తులైనా కూడా ఎవరినైనా వదలమని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే యువకుల కోసం కార్ల నెంబర్ల ఆధారంగా, సీసీ ఫోటో ఆధారంగా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. హరీష్. రైట్ అమర్, థ్యాంక్ యూ.